దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. ఏ రాజకీయ నాయకుడు నిన్ను ఆదుకోలేడు, ఏ ధనవంతుడు నిన్ను ఆదుకోలేడు, ఏ బంధువుడు నిన్ను ఆదుకోలేడు. ఎందుకంటే నీవు చేసిన పాపం నిన్ను శిక్షిస్తూ ఉన్నప్పుడు ఎవడు ఆదుకోలేడు. యేసయ్య ఒక్కడే ఆదుకోలేదు. ఎందుకంటే పాపాలు క్షమించడకు యేసయ్యకు మాత్రమే అధికారం ఉన్నది. అందుకంటున్నాడు, అపరాధినై అందుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా అందరూ నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. యేసయ్యా నువ్వు ఆదుకోకపోతే నా పాపం నన్ను శిక్షిస్తాదయ్యా. యేసయ్యా నువ్వు ఆదుకోకపోతే నా పాపము నాయనా మరణమనే పడకమని పడేస్తుందయ్యా. వారి పాపం వారిని పట్టుకున్నప్పుడు గుండె నొప్పుతో బాధపడి సరిపోతున్నారయ్యా. వారి పాపం వారిని పట్టుకున్నప్పుడు యేసు రాగంతో బాధపడి సరిపోతున్నారయ్యా. వారి పాపం వారిని పట్టుకున్నప్పుడు నాయన ప్రభువా క్యాన్సర్ రోగంతో చచ్చిపోతున్నారయ్యా. వారి పాపం వారిని పట్టుకున్నప్పుడు కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారయ్యా. వారి పాపం వారిని పట్టుకున్నప్పుడు శరీర సంబంధమైన మరణకర రోగాలతో చచ్చిపోతున్నారయ్యా. ఎన్ని టెస్టులు చేసినా, ఎంత వైద్యం చేసినా అయ్యో 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 నొప్పులతో బాధలతో కుమిలిపోతున్నారయ్యా. అందుకే యేసయ్యా ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. నా పాపం నన్ను పట్టుకోకుండా ఆదుకో ప్రభువా. నా పాపాన్ని ఒప్పుకుంటున్నానయ్యా, నా పాపాన్ని విడిచిపెడుతున్నానయ్యా. సులుగా చుగులు పడి పాపమును విడిచిపెట్టమన్నారు. ఈ రాత్రి ఎంతమంది అయితే విడిచిపెట్టడానికి ఇష్టపడతారు, నీ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతారు, ఆయన క్షమిస్తాడు. పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసముల కర్తయ్యని కొనసాగించు అని యేసు వైపు చూడాలి. లోక వైపు కాదు చూసేది, కుల వైపు కాదు చూసేది, బంధువుల వైపు కాదు చూసేది, రాజకీయ నాయకుల వైపు కాదు చూసేది. పాపములను క్షమించే యేసు వైపు చూడాలి, రోగములను తొలగించే యేసు వైపు చూడాలి, మరణమును తొలగించి జీవానిచ్చే యేసు వైపు చూడాలి. అయ్యా అయ్యా నీ వైపు చూస్తాను అయ్యా, డాడీ నీ వైపు చూస్తాను అయ్యా. పాప వైపు చూసి చనిపోయాను, లోక వైపు చూసి చనిపోయాను, అందుకే నాకు శిక్ష వచ్చింది, అందుకే నాకు ఈ రోగం వచ్చింది, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థిస్తావా? ప్రార్థన చేసుకుందాం. అవును బిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ వందనాలు స్తుతులు